ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జయలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. లింగ రూపంలో శివుడిని పూజించడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతామని వేద పండితులు చెబుతున్నారు. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పొరపాట్లు చేయకూడదు. శివుడిని పూజించేటప్పుడు అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. లేకపోతే మాత్రం జీవితాంతం కటిక పేదరికాన్ని అనుభవిస్తారు. శివ పూజలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. శివలింగానికి పొరపాటున కూడా కుంకుమ బొట్లు పెట్టకూడదు. శివలింగానికి బొట్టు పెట్టాలంటే గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో మాత్రం మిగతా ఆలయాలులాగా ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి. తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు. అలాగే పూజ గదిలో శివలింగం పెట్టాలనుకునే ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. అంతేకాని పెద్ద సైజులో శివలింగాన్ని పెట్టుకోకూడదు. శివాలయంలో అడుగుపెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి. తర్వాత మాత్రమే శివుడిని దర్శించుకోవాలి. శివుని వాహనం నంది. నంది చెవిలో మన కోరికలను చెప్పుకొని నందికి నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడట. శివ పూజలో ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించకూడదు. అలాగే మనలో చాలామంది శివలింగం పైన కొబ్బరి నీళ్లను పోస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా శివలింగం పైన కొబ్బరి నీళ్లు పోయకూడదు. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. గేదె పాలన మాత్రం ఉపయోగించకూడదు. అయితే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే శివునికి అభిషేకం చేస్తారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఆవు పాలను ఒక గ్లాసులో పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగాన్ని పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. రాగి కలశంలో పాలు పోస్తే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల అవి విషయానికి లాగా మారుతాయి. కాబట్టి శివలింగానికి అభిషేకం చేసే పాలను రాగి గ్లాసులో పోయకండి. శివాలయంలో ఉన్న విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారికి జన్మజన్మ పాపాలన్నీ నశించి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. శివునికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపైన ఉన్న చెమట కాని వెంట్రుకలు కాని శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అలాగే డబ్బు కష్టాలన్నీ తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. శివుని పూజలో సంపంగి పూలను ఉపయోగించకూడదు. శివాలయానికి వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకూడదు. ఏదో ఒకటి శివాలయానికి తీసుకువెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.